నమస్తే, నేను మీ రాంబాబు నాయక్. మిత్రులారా, గత 2-3 రోజులుగా ఎక్కడ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఒక గిరిజన బిడ్డ మంగ్లీ గారి మీద అనేక రూపాల్లో వీడియోలు చేయడం, విచ్చలవిడితనంగా మాట్లాడడం, ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా అదే రకంగా మాట్లాడుతుంది. ఇది కేవలం ఒక బంజారా బిడ్డ తను ఎంతో కష్టపడి, ఎన్నో ఇబ్బందులు పడి, అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు అత్యున్నత స్థానము మరి పాటలు పాడే దాంట్లో ఉన్నటువంటి ఒక బిడ్డ. అంటే దళిత బిడ్డలు, బంజారా బిడ్డలు, మరి అణగారిన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు మరి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకొని బయటికి రావడం కూడా ఈ రోజుల్లో ఒక శాపంగా మారింది. ఆ శాపంగా మారిందనే నిదర్శనమే మొన్న మంగ్లీ గారు చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం. తనకు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా మిత్రులతోటి, వాళ్ళకు కావాల్సినటువంటి శ్రేయోభిలాషులతోటి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకు ఇండిపెండెన్స్గా మరి ఆ యొక్క కార్యక్రమం, మరి పుట్టినరోజు కార్యక్రమం జరుపుతుంటే అందులో ఒక దౌర్భాగ్యమైనటువంటి అంశం ఇంకోటి ఏంటంటే పోలీసు వ్యవస్థ నిద్రపోయి మొన్ననే లేచినట్టు అక్కడేమో మరి చూస్తుంటే అక్కడ విదేశీ మందు లేదు, అలాగే మరి ఎలాంటి మత్తు పానీయాలు లేవు, డ్రగ్స్ లేదు, మరి గంజాయి కూడా లేదు. ఏమీ లేకున్నా కూడా కావాలని ఒక ప్రీ ప్లాన్గా ఒక దళిత గిరిజన బిడ్డ ఆ అత్యున్నత స్థానంలో పోయిందనే ఒక అక్కస్తోటి అగ్ర కులాల యొక్క ఆలోచనలతోటి చేస్తున్నటువంటి దుర్మార్గము ఇది. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా సేవాలాల్ సేన దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఇది కార్యక్రమం. కానీ కొంతమంది హౌలేగాళ్ళు, కొంతమంది బ్రోకర్ గాళ్ళు కావాలని పనిగట్టుకొని మా బిడ్డ మంగ్లీ గారి మీద ఏదో బట్టగాల్చి మీదేసినట్టు ఈ రకంగా వాళ్ళు మరి అసత్య ప్రచారాలని మరి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి వేళలో వాళ్ళందరికీ ఒకటే చెప్పదలిచాం. ఇటు ప్రభుత్వానికి, అటు ఏదైతే చిన్న మీడియాలు పెట్టుకుని ఉన్నటువంటి దుర్మార్గులకు కూడా చెప్పదలిచాం. ప్రభుత్వము మరి చిత్తశుద్ధి ఉండుంటే అక్కడ డీజీపీ వ్యవస్థ ఉంటుంది, ఎస్పీ వ్యవస్థ ఉంటుంది, మరి కింద సిఐ, ఎస్ఐ లాంటి వ్యవస్థలు ఉన్నారు. అక్కడే ఒక డీజేకును లేకపోతే అక్కడ మందుకు సంబంధించినటువంటి మరి ఇన్ఫర్మేషన్ మరి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలియకపోవడము, మంగ్లీ గారు చెప్పారు ఇటువంటి విషయాల మీద నాకు తెలియకపోవడము అది బాధాకరమైనటువంటి అంశమని. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఎక్కడైతే ఏదో ఒక సామెత ఉంటుంది, వెనక నుంచి ఎనగైనా పోవచ్చు కానీ ముందు నుంచి చీమ పోకూడదని, అట్లనే ఈరోజు ప్రభుత్వం కూడా ఉంది. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థ ఈ రకంగానే పనిచేస్తూ ఉంది. అంటే వాళ్ళ ముందు చిన్న వాళ్ళని మాత్రం పట్టించుకొని పేపర్లో, మీడియాలలో పెట్టేస్తున్నారు. కానీ వెనకాల ఏం జరుగుతున్నది మాత్రం వాళ్ళు పట్టించుకునే దాఖలాలు పోలీసు వాళ్ళు కనీసం చూడరు. అలాగే ఈ చిన్న మీడియా వాళ్ళకు కూడా కనీసం మీడియా వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు చేస్తున్నటువంటి మరి అరాచకాలకు, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు, వాళ్ళు చేస్తున్నటువంటి పార్టీలకు, వాళ్ళ పార్టీలో ఏం చేస్తున్నారు, ఎలాంటి పెడుతున్నారు, ఎలాంటి మత్తు పానీయాలు చేస్తున్నారు అనేది మాత్రం మీకు కనబడవే. కేవలం ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డ, అది కూడా బంజారా బిడ్డ చేస్తున్నది మాత్రం మీకు కనిపిస్తుంది. ఇదేమన్నా న్యాయం ఉందా? కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోవాలి. అదే మన అక్క చెల్లెలైతే ఈ రకంగానే, మీ అక్క చెల్లెలైతే ఈ రకంగానే బయట పెడతారా? కొంచెం కూడా వాడాలి. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి చిన్నగా ఎదుగుతున్నటువంటి మా బిడ్డను గతంలో మంగ్లీ గారి మీద 3 సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం ఇదే కార్యక్రమం చేసిరు కొంతమంది పని కట్టుకుని ఎదవలు. ఈసారి కూడా అదే పని చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారో ఏదున్నారో అంతా గమనిస్తూ ఉన్నాం. తీస్తాం, ఒక్కొక్కరు బయటికి తీస్తాం, ఒక్కొక్కరు భరతం పడతాం, అవసరమైతే చీల్చి చెండాడుతాం అనే అంశాన్ని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారాగా యావత్ ప్రపంచానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి స్పష్టంగా సేవాలాల్ సేన తరపున చెప్పదలిచాము. ఇంకోసారి మా ఆడబిడ్డల మీద, దళిత గిరిజనుల బిడ్డ, బంజారా బిడ్డల మీద ఎవరన్నా కావాలని అక్కసు కనుక కక్కితే మీ భరతం పట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని కూడా
తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. తస్మత్ జాగ్రత్త బిడ్డలారా, ఒక్కొక్కళ్ళకి తాట తీసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కావాలని మీరు మాకు ఉన్నటువంటి మా బిడ్డ మంచిగా ఇప్పుడిప్పుడే ఎదుక్కుంటూ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి వాళ్ళు రేపటి రోజున కొంతమంది ఇక అణగారిన వర్గాలు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే రకంగా కావాలని ఒక చిత్రీకరించి ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి అంశము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మొన్ననో తీర్మానం మల్లన్న గారు చెప్పారు, అనేక అంశాల మీద ఆయన వీడియోలో కూడా చేశారు. మరి ఇదంతా నిద్రపోతున్నారా, నిద్రపోసి మాట్లాడుతున్నారా వీళ్ళనేది మాత్రం స్పష్టంగా మరి చెప్పదలిచాం. ఇది పద్ధతి కాదు, ఇది సరైన రీతిలో ఉన్నటువంటి అంశం కాదు. చెప్తున్నా మిత్రులారా, ఏమైతే ఎందుకు ఏదో పోన్లే అని చెప్పి వదిలేస్తుంటే కేవలం మా బిడ్డల మీదనే, మా ఆడబిడ్డల మీదనే ఆగాయితలు చేస్తున్నారు. ఏదో కష్టపడి పైకి వస్తే వాళ్ళ మీద వాళ్ళ కళ్ళు మరి ఈ రకంగా ఓర్చుకోలేకపోతున్నారు. దీని వెనకాల అగ్రకులాల ఆధిపత్యం యొక్క హస్తం ఉంది. దీన్ని తప్పకుండా బయట పెడతాం, ఎండగడతాం. అవసరమైతే వాళ్ళు ఎవరు ఉన్నారో చీల్చి గల్లబట్టుకొని కూర్చోబెట్టే రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటేనే నేను మంగళి గారికి కూడా ఒక విన్నపం చేయదలిచాను. అమ్మ, మీ వెనకాల మేము ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది మీరు ఏ మాత్రం కూడా జంకకూడదు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీరు ధైర్యంగా ఉండండి, గౌరవంగా ఉండండి, తలెత్తుకొని ఉండండి. ఈ జాతి కోసము, ఈ జాతి కాపాడుకునే మా బిడ్డను కాబట్టి మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేమున్నామనే భరోసాను కూడా కల్పిస్తూ ఈ యొక్క యదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మరి హెచ్చరిస్తూనే మరి ముగిస్తున్నాను. జై సేవలాల్, జై జై సేవలాల్ సేన.